వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఆయన ఏం ఆలోచిస్తున్నారు? నెక్స్ట్ స్టెప్ ఏంటి? ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని టీడీపీ చెప్పడంతో ఆయన అసెంబ్లీకి వస్తారా? నేతలకు ఎలాంటి సూచనలు ఇవ్వబోతున్నారు? ఇవే ప్రశ్నలు పంకపాటి కార్యకర్తలను వెంటాడుతున్నాయి. వైసీపీ అధినేత జగన్ మంగళవారం బెంగళూరు నుంచి నేరుగా విజయవాడకు వెళ్లనున్నారు. అనంతరం అక్కడి ఎయిర్పోర్ట్ నుంచి తాడేపల్లికి చేరుకోనున్నారు. అధినేత రానుండటంతో గన్నవరం ఎయిర్పోర్ట్ లో స్వాగతం పలికేందుకు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు వైసీపీ నేతలు. జూన్ 22న తాడేపల్లి నుంచి పులివెందులకు వెళ్లారు జగన్. 3 రోజులు ప్రజలు నాయకులతో సమావేశమయ్యారు. 24న సతి సమేతంగా బెంగళూరుకు వెళ్లారు. మరోవైపు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలను ప్రతి ఒక్కటి గమనించారు జగన్. అధికారులను మార్చివేయడం, వైసీపీకి తొత్తుగా వ్యవహరించిన అధికారులకు పోస్టింగ్ ఇవ్వకుండా దూరంగా పెట్టారు. ఈ క్రమంలో జగన్ కు ఆయన సహచరులు ఈ సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇంకోవైపు ప్రస్తుతం జగన్ కు ఉన్న సెక్యూరిటీని కుదించాలనే ఆలోచన చేస్తోంది టీడీపీ సర్కార్. ఎక్కడికి వెళ్ళినా భద్రత కోసం చట్టం తీసుకురానున్నారు ఆయన. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆ చట్టానికి మార్పు చేయాలని భావిస్తోంది టీడీపీ ప్రభుత్వం. ఇకపోతే ఎన్నికల్లో ఓడిపోయిన వైసీపీ నేతలు జనసేన, బీజేపీ, కాంగ్రెస్ ముఖ్య నేతలతో టచ్ లోకి వెళ్లారు. మంతనాలు కూడా సాగించారు. దీనిపై జగన్ వద్ద రిపోర్ట్ ఉన్నట్టు తెలుస్తోంది. మంగళవారం తాడేపల్లి వచ్చాక నేతలతో మీటింగ్ పెట్టాలని ఆలోచిస్తున్నారట జగన్. రాని వారు పార్టీకి దూరం అవుతారని భావిస్తున్నారట. జగన్ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నప్పటికీ మరో 6 నెలలు వాయిదా వేసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఇప్పుడే రావడంతో అప్పుడే ప్రజల్లోకి వెళ్లడం కరెక్ట్ కాదని అంటున్నారు. ఏడాది తర్వాత వెళ్తే టీడీపీ స్కీముల వ్యవహారాన్ని బయటపెట్టవచ్చని అంటున్నారు. ఈ లెక్కన ఓపెన్ గా టీడీపీ ప్రభుత్వంపై స్టేట్మెంట్ చేయకుండా ఎక్స్ ద్వారా రియాక్ట్ అయితే బెటర్ అన్నది ఆ పార్టీ అంతర్గత సమాచారం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.